హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యాక్చువల్లీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో దయచేసి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అది కూడా రీజన్ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో సేల్స్ నడుస్తుంది, అందరికి తెలిసిన విషయమే. అండ్ ఈ సేల్స్లో మేము తీసుకున్న ఒక ఫోను ఇట్స్ రియల్లీ 32,000 వర్త్. బట్ మేము 21,000కి తీసుకోవడం జరిగింది ఈ ఫోన్ వచ్చేసి. సో ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఇప్పుడు తీస్తున్నాను కదా, చూడండి. తీయడానికి ప్యాకింగ్ అయితే చాలా మంచిగానే ఇచ్చారు. యాక్చువల్లీ మేము ఆన్లైనే పే చేసాం. ఆన్లైన్ పే చేయడం వల్లే ఐసిఐసిఐ కార్డ్ తోటి మాకు కొంచెం డిస్కౌంట్ వచ్చింది. ఒరిజినల్ ప్రైస్కి నార్మల్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 10,000 డిఫరెన్స్ ఉందండి. సో మేబీ యూజ్ అవ్వచ్చు. సో ఫోన్ అయితే చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. ఎంఆర్పి వచ్చేసి 32,000 అనేది ఉంది ఇందులో కనిపిస్తున్నాను. ఫోన్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. యాక్చువల్లీ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ తోటి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఫోన్ మేము తీసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అయితే చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంది. అది నేను మీకు ఓపెన్ చేశాక కనిపిస్తుంది. నేను వీడియోలో వాట్ ఎవర్ ఫ్లిప్కార్ట్లో మెన్షన్ చేసింది. అండ్ వన్ మోర్ ఏంటంటే హైపర్ ఛార్జ్ ఫోన్ అండి ఇది. 11i హైపర్ ఛార్జ్ ఫోన్ అంటాం. ఏదో 15 మినిట్స్లో కూడా ఛార్జింగ్ 0.5% మోర్ దెన్ 0.5% ఎక్కేస్తుంది. సో యాక్చువల్లీ నేను ఈ రివ్యూ అనేది నేను మీకు యూస్ చేశాక పోస్ట్ చేస్తున్నానండి. ఇది జస్ట్ నేను మీకు ఓపెన్ చేసి యూస్ చేశాక నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొందరికి డౌట్ ఉంటుంది, ఇది నిజంగానే ఎక్కుతుందా లేదా, అండ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో ఏంటో అనేది. యాక్చువల్లీ నేను ఇప్పటి వరకు యూస్ చేసిన వరకు అయితే ఈ ఫోన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీరు నా యూసేజ్ వరకు చెప్తున్నాను. డిపెండ్ అపాన్ ఫోన్ కాలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పర్పస్ అయితే బాగానే యూజ్ అవుతుంది. అండ్ చూద్దాం ఇప్పుడు దీని లోపల ఇచ్చిన ఏంటంటే ఐటమ్స్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓపెన్ చేశాక. సీల్ ప్యాకింగ్ అంతా కూడా మంచిగానే ఇచ్చాడు. కాకపోతే ప్యాకింగ్కి 6 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ తీసుకున్నాడండి. అదేం పెద్ద మ్యాటర్ కాదు. సో చూద్దాం ఫోన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. సో ఓపెన్ చేశాను. కొంచెం ఇదేంటంటే జారిపోతుందండి. కేసు వచ్చేసి మీకు తెలుసు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో నాకు తీయడానికి నిజంగా చాలా లేట్ అయిపోయింది. సో చూడండి, ఫోన్ వచ్చేసి మనకు ఓపెన్ అయింది. అది జస్ట్ ఒక కవర్, ఫోన్కి సెక్యూరిటీగా ఇచ్చాడు, సేఫ్టీగా ఇచ్చాడు. సో చాలా బాగుంది. యాక్చువల్లీ నేను అది వర్షం పడ్డప్పుడు యూజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఎలాగో ఇప్పుడు పౌచెస్ వచ్చాయి కదా, వాటికి కూడా అనేసి యూజ్ చేయలేదు. సో చూడండి, ఫోను చాలా అంటే చాలా క్లాసీగా ఉంది. లుక్ మంచి డీసెంట్ కలరు, లుక్ కూడా చాలా బాగుంది ఫోను. సో మొత్తం షైనీ వచ్చింది కింద. అసలు అది లైక్ పౌచెస్కి వస్తుంది కదా, లేడీస్ పౌచ్కి, అలా వచ్చేసింది కింద. ఫోన్ అయితే లుక్ పరంగా ఓకే. ఇది రేడియం కలర్స్ అయినందువల్ల దట్టు నైట్ వచ్చిందండి నాకు డెలివరీ. యాక్చువల్లీ నైట్ వచ్చింది. వీడియో కూడా కొంచెం డల్ ఉండొచ్చు. సో చూడండి, యూజ్ చేశాను. వీటితో పాటు నాకు ఏమేమి ఇచ్చాడంటే చార్జర్ ఇచ్చారు. ఫోన్ కూడా ఆన్ చేశాను నేను. ఛార్జింగ్ అయితే ఎక్కుతుందండి, చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే మాకు 4500 బ్యాటరీనే ఇది. సో ఈ డీటెయిల్స్ కొంచెం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వీడియో నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూలీ స్టార్ట్ చేశాను కదా, నాకు కొంచెం సపోర్ట్ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దీనికి సంబంధించిన ఫ్యూ మోర్ డీటెయిల్స్ కింద ఇస్తాను. అండ్ సో వీటికి మనకి యాక్చువల్లీ ఏంటంటే అడాప్టర్ విత్ కేబుల్ ఇచ్చాడు. నేను ఈ అడాప్టర్ కూడా 120 వాట్స్ ఉందండి. అది మెన్షన్ మీకు కనిపిస్తుందో లేదో నేను మళ్ళీ చూస్తాను. ఇటు సైడ్ కాదు, యాక్చువల్లీ ఈ సైడ్ ఉంది. అదో 120 వాట్స్ కనిపిస్తుంది కదా. సో 120 వాట్స్ హైపర్ ఛార్జ్ అండి. ఛార్జింగ్ అయితే చాలా బాగానే వస్తుందండి, ప్రాబ్లం లేదు. అంటే మాకు యూసేజ్ ఎక్కువ ఉండడం వల్ల మాకు 1.5 డే వస్తుంది హార్డ్లీ. అండ్ దీంతోపాటు అది సిమ్ కార్డ్ ఎజెక్ట్ టూల్ ఇచ్చాడు ఒకటి. అండ్ పౌచ్ కూడా ఇచ్చాడండి. చూడండి, పౌచ్ వచ్చేసి ఈ మొబైల్కి అయితే ఇది బెస్ట్ అని అనుకుంటాను నేను. అంటే లైక్ ఎందుకంటే కొంచెం సేఫ్టీ పర్పస్గానే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకు ఫోన్ మొత్తం బ్యాక్ సైడ్ నీట్గా విజిబుల్గా కనిపిస్తుంది. సో కొంచెం బెటరే అని చెప్పుకోవచ్చు అండి. ఇంకా ఆల్మోస్ట్ ఎలాగో మార్కెట్లో ఉండే రకరకాల మోడల్స్ ఉంటాయి కాబట్టి మనం డెఫినెట్లీ యూజ్ చేస్తాము అనదర్ అనేసి. సో ఇప్పటికైతే నాకు ఇది బెటర్నే అనిపిస్తుంది పౌచ్. సో చూడండి, వీటితో పాటు హెడ్ ఫోన్స్ అయితే మాకు రాలేదు, ఓన్లీ హ్యాండ్ సెట్.
అండ్ ఇవి ఏవైతే ఎజెక్టివ్లు అండ్ పౌచ్ చార్జర్ అండి, దాట్స్ ఇట్. ఫోన్ అయితే ఆన్ చేశాను అండ్ నేను ప్రెజెంట్ అయితే యూజ్ చేస్తున్నాను ఫోను. అండ్ దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే నాకు ఇందులో నచ్చింది ఫింగర్ ప్రింట్ లాక్ వచ్చేసి మాకు కనుక్కోవడానికి ఆల్మోస్ట్ 1 day పట్టింది లాక్ సెట్ చేసుకోవడానికి. మేము బ్యాక్ సైడ్ ఉందనుకున్నాం, యాక్చువల్లీ మనకి లాక్ బటన్కి ఇచ్చారు. ఇది మామూలుగా నార్మల్ లాక్ వేస్తాం కదా సైడ్, ఆ బటన్కి ఫింగర్ ప్రింట్ లాక్ అనేది వేయడం జరిగిందండి. అసలు మోర్ ఓవర్ అయితే ఎవరు మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు అయితే యూజ్ చేస్తారు. మాకైతే కొంచెం టైం పట్టింది సెట్ చేసుకునేటప్పుడు. ఫైనల్గా ఆ ఆప్షన్ మేము ఫైనల్ ఫింగర్ ప్రింట్ సెట్ చేస్తామని చూసేసరికి మాకు అది వచ్చింది. సో ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైట్ టైం ఏంటంటే కొంచెం వీడియో డల్ ఉంది, సో దయచేసి